హాయ్, నేను మీ రాజేష్. 13వ తారీఖున ఎన్నికలు జరిగినాయి. ఆ రోజు సాయంత్రానికల్లా సజ్జల దుకాణం బంద్ చేసినట్లు మనకి తాజా సమాచారం అందుతుంది. దీనిపై పూర్తి సమాచారం అసలు విశ్లేషణ మన సీనియర్ అనలిస్ట్ కేవీ ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, 13వ తారీఖు ఎన్నికలు జరిగిన రోజునే సాయంత్రానికే సజ్జల దుకాణం బంద్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే ఆ రోజే ఓటమి వాళ్ళు డిసైడ్ అయిపోయి దుకాణం బంద్ చేసుకుని కట్టేసుకుని వెళ్ళిపోయారా? అసలు సజ్జల భార్గవరెడ్డి అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? దీన్ని ఎట్లా విశ్లేషించుకోవచ్చు? ఇప్పుడు ఒకటండి, ప్రజలకి సేవ చేయాలి, ప్రజల యొక్క స్థితిగతుల్ని మెరుగుపరచాలి, సో ఒకళ్ళకు ఉపాధి కల్పించాలన్న వాళ్ళ యొక్క మైండ్ సెట్ వేరేగా ఉంటుంది. వీళ్ళు దోపిడీదారులు, దొంగలు, మీకు తెలియదే ఉంది. సో ఆ నెల కూడా మన పరిభాషలో చెప్పాలంటే సినిమాల్లో ఎక్కువగా వాడుతుంటారు, ఆ బొక్క అది అంటూ ఉంటారు. ఆ నెల రోజులు కూడా ఎందుకు బొక్క అన్నట్టుగా పాపం అంత 2-3 ఏళ్ల నుంచి కష్టపడిన 130 మంది ఒక ఎంప్లాయీస్ని వాళ్ళ ఇష్టానికి వాడుకుని వాళ్ళ ఇష్టానికి అసత్య ప్రచారాలు చేసి, ఈవెన్ షర్మిల గారి మీద కాదు కదా, ఇటు బాబు గారి మీద కాదు కదా, లోకేష్ గారి కుటుంబ సభ్యులు, భువనమ్మ గారి మీద, ఇటు పవన్ కళ్యాణ్ గారు, పవన్ గారి పెళ్ళిళ్ళ మీద, చిరంజీవి గారు, అసలు వీళ్ళు మానహరణం చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారు రాష్ట్రంలో? వాళ్ళకి స్ఫురణకు వచ్చిన ప్రతి వాళ్ళని ఆడ మగానే ఒక కనీసం స్ఫురణ లేకుండా ప్రతి వాళ్ళని కూడా అసత్యాలతోటి, అసభ్యమైన పదజాలంతో, అసభ్యమైన వ్యాఖ్యానాలతోటి ఇన్ని రోజులు కూడా ఒక చండాలమైన, అంటే సోషల్ మీడియాలో కూడా ఇంత దిగజారుడుతనం, ఇంత దిగజారిపోయి విలువలన్నీ దిగజార్చిపోయి సోషల్ మీడియాలో కూడా ఈ విధంగా కూడా చెయ్యొచ్చని ఒక ఎంటైర్ ప్రపంచానికే ఒక రోల్ మోడల్గా నిలిచింది ఈ సజ్జల భార్గవరెడ్డి అండ్ టీం. సో మీరు చూశారు ఎంతోమందిని, అసలు బయట మొహం చూడని వాళ్ళు, రాజకీయాలకి సంబంధం లేని వాళ్ళని కూడా, ఆడవాళ్ళని కూడా, ఈవెన్ భువనమ్మను కూడా ఎన్ని రకాలుగా వీళ్ళు ఇబ్బంది పెట్టారు. ఈవెన్ మీరు నిన్న మొన్నటి వరకు కూడా చూశారు అసలు ఎన్ని చండాలమైన సార్. సో సడన్గా సీను సితార్ అయిపోయింది. సో సకల శాఖ మంత్రిగా నిన్నటి మొన్నటి వరకు ఎమ్మెల్యేల మీద, మినిస్టర్ల మీద, ఎంపీల మీద పెత్తనం చేసి, సో ల్యాండ్, శాండ్, వైన్ మొత్తం అన్నిటి మీద ఒక సర్వాధికారిగా వ్యవహరించి, ఇటు పోలీస్ శాఖ కాదు కదా, అన్ని డిపార్ట్మెంట్లను కూడా సకల శాఖ మంత్రిగా వేసిన సజ్జల కుమారుడే ఈ యొక్క భార్గవరెడ్డి. సో ఈ సజ్జల ఎక్కడైతే ఉంటాడో ఆఫీసు, దానిపైనే ఇది కంప్లీట్గా ఈ వీళ్ళ సోషల్ మీడియా వింగ్ కూడా ఉండేది. సో మర్నాడ్స్ రోజు కనీసం ఎవరైనా ఏం చేస్తారు, ఒకటి నెలాఖరు వరకన్నా కంటిన్యూ చేస్తారు, లేదు వెళ్ళిపోయే రోజుని ఆ నెలకో లేకపోతే ఇంకో నెలకో కూడా కలిపి శాలరీ ఇచ్చి పంపిస్తారు. అది కూడా కాకుండా వాళ్ళు గత 2-3 సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్స్, ఆ ల్యాప్టాప్స్ కూడా వెనక్కి తీసుకున్నారంటే ఎంత నీచం చూడండి. 2వ తారీఖు చూద్దాం, 2వ తారీఖు వరకు అది ఫోర్త్ రిజల్ట్ వచ్చినప్పుడు చూద్దాం, అప్పుడు వచ్చి శాలరీ తీసుకెళ్ళండి. సో డెఫినెట్గా 4th వచ్చి ఇది అధికారంలోకి రాదు, దుకాణం బంద్. సో వీళ్ళు ఫోన్లు ఎత్తరు, ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్లో ఉంటాయి. ఇప్పుడు సజ్జలు కానీ, సకల శాఖ మంత్రి కానీ, ఇప్పుడు జగన్ ఎక్కడ ఉంటాడో మనకు తెలియదు. జగన్ 17వ తారీఖున లండన్ వెళ్తున్నాడు, వెనక్కి వస్తాడో రాదో కూడా తెలియదు. సో వీళ్ళందరూ కూడా హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోతారు. రేపు పొద్దున అభాగ్యాలను పట్టించుకున్నాడు ఎవడు? వాళ్ళ ఫోన్ దుకాణం బంద్ చేస్తారు. మొత్తం అంటే దీన్ని బట్టి మీకేమవుతుంది, ఒక సోషల్ మీడియా వింగ్నే ఇంత అర్ధాంతరంగా ముగిసించి దీన్ని క్లోజ్ చేశారంటే, సో మిగతా విభాగాలు, మిగతా సంస్థల సంగతి మీరు చెప్పక్కల. ఇప్పుడు తాడేపల్లి కొంపో లేకపోతే వేరే ఇంకో కొంపో ఇవన్నీ కూడా తాళాలు వేయడం అనేది తథ్యం. సో అసలు కనీసం ఆ సెకండ్ హ్యాండ్ ఏం చేసుకుంటారు? ఏమైనా అమ్ముకుంటారా వీళ్ళు? ఆ సెకండ్ హ్యాండ్ తీసుకుని ఏమైనా అమ్ముకుంటారా? చూడండి, ఇప్పుడు ఎంప్లాయీస్ వదిలేస్తే ఏమి నష్టం అవుతుంది? 2-3 ఏళ్ల పాటు వీళ్ళు చెప్పినట్టు విని పాపం వీళ్ళకి తగ్గట్టుగా తందాంతానంటే తందాంతానని వీళ్ళకి తగ్గట్టుగా రకరకాలుగా వాళ్ళు ఎన్నో చేశారు కదా. కనీసం ఇప్పుడు ఓకే క్లోజ్ చేసి ఇప్పుడు నెలాఖరు వరకు కంటిన్యూ చేయొచ్చు. సో నెలాఖరు వరకు కంటిన్యూ చేస్తే ఈ లోపల ఎవడు తొంతాడు? ఎందుకంటే వీళ్ళు ఇంతవరకు చేసిన ఏదో పనులకి అంతా కూడా చాలా కోపంగా ఉన్నారు. సో మీకు ఒక అసలు ఆ విషయం ఏంటంటే, మీరు సాక్షి పేపర్లో చూస్తే అన్నాబత్తుల శివకుమార్ ఎవరైతే ఉన్నారో వాటర్ను ముందు అతను కొట్టాడు, తర్వాత వాటర్ కొట్టాడు. దానికి కూడా సాక్షిలో చూశారు కదా ఏ విధంగా వేశారో, రివర్స్లో వేశారు. సో కాబట్టి ఇంతవరకు కూడా ఈ యొక్క భార్గవరెడ్డి ఆధ్వర్యంలో ఈ సోషల్ మీడియా కూడా ఆ విధంగా నడిచింది. అన్నీ కూడా అసలు సత్య దూరాలే. సో కాబట్టి డెఫినెట్గా
తండ్రి చెప్పుంటాడు, నాయన రేపొద్దున ఒళ్ళు వాయి కొడతారా నిన్ను అక్కడ కూర్చుంటే, ముందు నువ్వు సేఫ్టీ చూసుకో, మిగతా వాళ్ళ సంగతి మనకెందుకని ఉంటాడు. సో పనిలో పని ఈ జీతాలు ఇవన్నీ ఎందుకు వేస్ట్, ఖర్చులు వేస్ట్ ఎందుకు, ఓవర్ హెడ్స్ వేస్ట్ అని చెప్పి మొత్తంగా క్లోజ్ చేసేసడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తుంటే మీకు ఏం అర్థమవుతుంది? సో పరిపాలన ఉన్నప్పుడు వీళ్ళు వేసిన వేషాలు ఈ రోజున పవర్లోకి లేదు అనగానే ఒక్కసారిగా ఎంతమందిని బలిపశువులు చేస్తున్నారు చూడండి. ఇప్పుడు ఆ 130 మందికి ఒక గ్రేస్ పీరియడ్, ఒక గ్రేస్ టైం లేకుండా అర్ధాంతంగా పంపిస్తే వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి ఎక్కడ జాబ్ దొరుకుతుంది పాపం? మీడియా సంస్థలు అయితే దొరకడం కష్టం, చాలా కష్టం కదా. ఇప్పుడు వాళ్ళకి తెలిసింది అదే. సో ఏదైనా ఒక గ్రేస్ టైం లేకుండా అట్లీస్ట్ ఒక టైం బాండింగ్ పెట్టకుండా, సో అప్పటికప్పుడు ఏదో లేడీకి లేచిందే పరుగు అన్నట్టుగా ఆ విధంగా ఇది చేయడం అన్నది చాలా అది. సో దీన్ని బట్టి ఇప్పటికైనా ప్రజలు గ్రహించవలసింది ఏంటంటే డెఫినెట్గా వీళ్ళతో వ్యవహారం ఇలాగ ఉంటుంది. సో నిన్న మొన్నటి వరకు వీళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి దోచుకున్నంత దంచుకున్నారు, దోచుకోవాలని దాచుకున్నారు. సో ఇక మీదట ప్రతి రూపాయి కూడా లెక్కలు చూసుకుంటారు. ఎవ్వడికి కూడా వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చిన వాడిని వదిలేస్తారు, వాళ్ళ కోసం మంచి చేసిన వాడిని వదిలేస్తారు. సో కాబట్టి ఇప్పటికైనా సరే వైసీపీ కార్యకర్తలు కానీ ఈ సోషల్ మీడియా ఇంత తొందరగా అంటే ఎలక్షన్ జరిగిన మరుక్షణమే ఇంత నిర్ణయం తీసుకోవాల్సినంత అవసరం అవుతే లేదు నిజంగా మీరు చెప్పినట్లు. కానీ కనీసం 15-20 రోజులైనా చూసి అది ఏంది ఒక అనలైజ్ చేసుకొని అది ఏంటి వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకొని దాని తర్వాత ఉద్యోగస్తులకి ఏమైనా చెప్పినా ఒక అర్థం ఉంది. అలా అంత అంటే అంత ఘోరంగా పరాజయం పాలవుతున్నాం అనే నిర్ణయానికి వాళ్ళు వచ్చేసినట్టు దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే అసలు మనం కోలుకోలేనంత దెబ్బతినబోతున్నాం, ఇంకా మనం దీంతో ఎటువంటి పరిస్థితుల్లో మనం ఎవరికి తలెత్తుకొని సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం నిర్ణయించుకొని ఎంత చేశారనుకోవచ్చు. సో ఇప్పుడు ఐపాక్ టీం కూడా ఎంత కష్టపడింది, వాళ్ళు కూడా సేమ్ ఇదే పరిస్థితి. ఐపాక్ టీం తోటి జగన్ గారితో ఇంటరాక్షన్ ఉందని చెప్పారంట. సో అది క్యాన్సిల్ చేసేసారు. అసలు ఐపాక్ మొహం కూడా చూడలేదు, టీం మొహం చూడలేదు. వాళ్ళకి ఏదో వీడ్కోలు చెప్తున్నారంటే అది కూడా చెప్పలేదు. ఈవెన్ ఫైనల్ పేమెంట్ కూడా ఏదో ఉందంట. ఇప్పుడు సజ్జల ఫైనల్ పేమెంట్ కూడా ఇవ్వలేదంట. దుకాణం సజ్జల దుకాణం బంధుతో పాటు ఐపాక్ టీం కూడా బందే ఆల్రెడీ. వాళ్ళు కూడా రావద్దని చెప్పారంట. రావద్దని చెప్పారు, మనకి వచ్చిన సమాచారం. రావద్దని చెప్పారు. లాస్ట్గా వచ్చి మీకు ఎలక్షన్ అయిపోగానే సీఎం గారు వచ్చి మీతో ఇంటరాక్ట్ అవుతారు, సీఎం గారు మీ అందరికీ కూడా విషయం చెప్పి వీడ్కోలు చెబుతారని చెప్పారంట. సో సీఎం గారు పబ్జీ ఆడుకోవడానికి టైం దొరకదు ఆయనకి పాపం. ప్లస్ ఈ ఒక ఓటమనే ఆల్రెడీ మీకు రిపోర్ట్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి సో వాళ్ళకి ఇవ్వాల్సిన ఫైనల్ పేమెంట్ కూడా ఏదో ఎగ్గొట్టారని చెప్పి బయట మాట్లాడుకుంటున్నారు. సో ఇవన్నీ చూస్తే అక్కడ ఎంప్లాయీస్ బయట రోడ్డు పడ్డారు, ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయీస్ రోడ్డు పడ్డారు. ఐపాక్ ఎంప్లాయీస్ కూడా సేమ్ అదే పరిస్థితి. మీరు మనం 2వ తారీఖు తర్వాత చూసుకుందాం, అప్పటి వరకు మీరు రావాల్సిన అవసరం లేదని మనకి సమాచారం అందుతుంది. అంటే ఇప్పుడు సజ్జల దుకాణంతో పాటు ఇంకేమేమి ఉన్నాయో మనకు తెలియదు. మనకు తెలిసిన ఈ 2 కనబడుతున్నాయి. ఇంకా ఇట్లాంటి ఎన్ని దుకాణాలు బంద్ చేసేసారో, ఎంతమంది ఉద్యోగులు బయట రోడ్డు పడ్డారో, వాళ్ళ ఉపాధి పరిస్థితి ఏంటో, వాళ్ళు రేపు నుంచి ఎట్లా ఉంటుందో వాళ్ళ పరిస్థితి తెలియదు మనకి. అంటే ఎంత దౌర్భాగ్యంగా ఉంటారా అనేది చూస్తుంటే అర్థమవుతుంది. అవును, అదే వీళ్ళందరూ కూడా ఏంటంటే ఏదో సామెత చెప్పినట్టుగా గొర్రె కషాయవాడిని నమ్ముతుంది అన్నట్టుగా. సో ఈ విధంగా వీళ్ళందరూ నిన్న మొన్నటి వరకు పాపం గొడ్డలు చించుకుని చిన్న పెద్ద ఆడ మగ అంతా కూడా వీళ్ళు వేరావేశంతో అసలు అంటే సోషల్ మీడియా విలువలన్నింటినీ కూడా పక్కన పెట్టి, ఆ రూల్స్ రెగ్యులేషన్ కూడా పక్కన పెట్టి, సో ఎంత ఇటు ప్రతిపక్ష నాయకులకు ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని కూడా ఏ విధంగా మానహారణం చేశారు, ఏ విధంగా వీళ్ళు అపహాస్యం చేశారు మనం చూసాం. ఇప్పటికైనా కూడా ఎవరైతే వీళ్ళందరూ బయటపడ్డ ఈ ఎంప్లాయీస్ రోడ్డును పడ్డ వీళ్ళందరూ కూడా ఇప్పటికీ తెలుసుకుని రేపు పొద్దున్న ఏదైనా ఒక సంస్థలో చేరేటప్పుడు ఆ సంస్థ యొక్క క్రెడిబిలిటీ ఏంటి, ఆ సంస్థకు సంబంధించిన వ్యక్తుల క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వాలు ఏంటి, సో వాళ్ళ యొక్క ఎంతవరకు వాళ్ళని విశ్వసించవచ్చు అనేది ఇది ఒక ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఐపాక్ టీంకి కానీ ఈ యొక్క సోషల్ మీడియా టీంకి కానీ ఇది ఒక పెద్ద లెసన్ అండి. అంటే ఒక వ్యక్తిని నమ్మి మనం ఈ విధంగా బయటపడితే ఇప్పుడు రేపొద్దున్న వీళ్ళు మేము ఐపాక్లో చేసాము, జగన్ గారికి చేసాము, లేకపోతే మేము సోషల్ మీడియా జగన్ కోసం చేసామంటే కనీసం మిగతా సోషల్ మీడియా వాళ్ళు ఎవ్వరు కూడా వీళ్ళని ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే వీళ్ళు చేసిన వికృత చేష్టలు, ఆ వికృతమైన ఒక కామెంట్లకి డెఫినెట్గా వీళ్ళకి ఎక్కడ కూడా జాబ్ కూడా దొరకదు. కాబట్టి ఎప్పుడు కూడా కొన్ని పాత్రికేయ విలువలు ఉంటాయి, ఆ విలువలను పాటించాలి. సో ఎంతవరకు అన్నది అంతవరకు ఉండాలి. ఈ రోజున చూశారు కదా వీళ్ళకి ఒక లెసన్ ఇది. రేపు పొద్దున చూడండి వీళ్ళకి ఎక్కడ జాబ్స్ కూడా దొరకవు పాపం. సో ఏవైనా సరే ఇది మళ్ళీ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి యొక్క మార్కు రాజకీయం ఇది. జగన్మోహన్ రెడ్డి సో
వాడుకున్నంతకాలం వాడుకుంటాడు. ఇంకా అవసరం లేనప్పుడు ఈ విధంగానే ఏదో చెప్పినట్టుగా మన ఒడ్డు దాటగానే తెప్ప తగలేసిన చందంగా ఉంది ఇది. సో కాబట్టి ఇంకా ఎన్ని చూస్తామో మనం చూద్దాం.